హాయ్ అండి అందరికీ. ఇది పల్మనేర్ కాస్ట్యూమ్ ఫ్యాషన్స్ అనమాట. ఒకసారి అయితే మా హస్బెండ్ని అయితే వెళ్దాము అట్లనైతే చెప్పాను. నేను రాను, నువ్వు తీసుకెళ్తే మొత్తం షాపింగ్ మొత్తం డబ్బులో జేబులో ఉండే డబ్బులంతా ఖాళీ చేస్తావు అనేసి అయితే రానన్నమాట. ఎక్కడ షాపింగ్కి తీసుకెళ్ళరు, ఏమైనా తీసుకెళ్ళాలంటే ఆయనే తీసుకొచ్చేసేవాళ్ళు. ఫస్ట్ టైం కాస్ట్యూమ్ ఫ్యాషన్స్ తీసుకెళ్దాం అనేసి ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళతో వచ్చాను. కేవలం నాకు డ్రెస్సులు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మా ఆయన అయితే తీసుకెళ్ళాను. శారీ వంక చూస్తే అసలు సరిగ్గా పైకి మెట్ల పైకి వెళ్ళిపోయారనమాట. నేను అంత సామాన్యంగా ఇలాంటి కలెక్షన్కి వెళ్తే అది ఒక్క చీర తీసినా కానీ ఒక గంట అరగంట పడుతుంది అనమాట ఒక శారీకి. కానీ ఎందుకంటే నాకు సెలక్షన్ చేయడం రాదు కాబట్టి మా ఆయన అయితే బాగా సెలక్షన్ చేస్తారు. ఎప్పుడైనా సరే నాకు తెలియకుండానే తీసుకొస్తానమాట. కానీ ఆయన తీసుకొచ్చే బాగుంటాయి. ఇంకెక్కువ చూశానంటే ఇంకా చూపులతోనే చంపేస్తారు. ఇంకా హస్బెండ్స్ అంతా అంతే కదా, వీళ్ళు భయపడతారు షాపింగ్ చేయడానికి, అందుకే రావడానికి. ఇంకా నేనైతే మా పాపకు ఫ్రాక్ అయితే తీస్తామని వెళ్ళాను. ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి. కాస్ట్ని బట్టే క్వాలిటీ రేటు కానీ ఉంటుంది. ఇంక ఇద్దరికైతే సెలక్షన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక పాపకు తీస్తే ఒక పాప ఏడుస్తుంది అనేసి అయితే ఇదైతే ఎక్సలెంట్గా ఉంది డ్రెస్సు. ఒకటే తీశాను. 3000 చేంజ్ అయితే పడింది. కానీ డిస్కౌంట్ పోను 2400 అనమాట. 2400 అయితే పడింది. ఇంతకుముందు అయితే పిల్లోస్ ఇస్తామన్నారు కదా, ఇప్పుడు పిల్లోస్ అయితే ఎందుకు ఇవ్వలేదు, ఆఫర్లో మాకు చెప్పారు కదా అంటే ఒక హాట్ బాక్స్ ఫ్రీగా ఇచ్చారు. 2 పిల్లోస్ అనమాట. 250 రూపీసు. ఇంకా బర్త్డేకి చాక్లెట్లు, జ్యూసులు అక్కడ స్కూల్లో ఇవ్వడానికి అయితే మా పాపకైతే తీసుకున్నాము. ఎప్పుడో ఒకసారి వచ్చే బర్త్డే కదా స్కూల్లో జరుపుకునేది, మామూలుగా ఇంట్లోనే జరుపుకునేది. ఫస్ట్ టైం స్కూల్లో వచ్చింది కాబట్టి కొంచెం సింపుల్గానే ఇంట్లోనే దేవుడి గుడికి వెళ్ళి, ఊర్లో గుడికే వెళ్ళి సింపుల్గా జరుపుకునేసాము. నెక్స్ట్ వస్తుంది నైట్ బర్త్డే వీడియో.